కాసేపట్లో నాంపల్లి కోర్టుకి అల్లు అర్జున్ వెళ్లనున్నారు. రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పత్రాలు స్వయంగా ఆయన సమర్పించనున్నారు. మెజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై సంతకాలు చేసి సమర్పించనున్నారు అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నిన్న నాంపల్లి కోర్టుకి అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, సంధ్యా థియేటర్ ఘటనలోని నిన్న అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ అయితే మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోని ఈ రెగ్యులర్ బెయిల్ కు సంబంధించి 50,000 పూచీకత్తులు కూడా సమర్పించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అల్లు అర్జున్ మరికొద్ది సేపట్లో ఏదైతే నాంపల్లి కోర్టుకి వెళ్ళి ఈ పూచీకత్తులు సమర్పించి రెగ్యులర్ బెయిల్ అయితే తీసుకుంటారు. ముఖ్యంగా ఈ రోజు శనివారం కావడం కాబట్టి ఆఫ్ డే ఉంటుంది కాబట్టి మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు అయితే రానున్నారు. ముఖ్యంగా సంధ్యా థియేటర్ ఘటనలోని ఏదైతే ఒక మహిళ చనిపోవడం, మరొక బాలుడికి తీవ్ర గాయాలవడం నేపథ్యంలో ఇటు పోలీసులు అల్లు అర్జున్ పై కేసు అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ కూడా చేశారు. ఈరోజు హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ అయితే పొందారు. హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్న తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం మాత్రం నాంపల్లి కోర్టును అప్రోచ్ అవ్వాలంటూ కూడా హైకోర్టు సూచించడంతో నాంపల్లి కోర్టులో ఏదైతే అల్లు అర్జున్ కు సంబంధించి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ అయితే అల్లు అర్జున్ లాయర్లు అయితే సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇరువైపు వాదనలున్న నాంపల్లి కోర్టు కూడా అల్లు అర్జున్ కు సంబంధించి వాదనకి ఏకీభవించి రెగ్యులర్ బెయిల్ అయితే మంజూరు చేసింది. ముఖ్యంగా 50,000 పూచీకత్తుతో ఈ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో మరికొద్ది సేపట్లో నాంపల్లి కోర్టుకు తలెత్తుకుని వచ్చి నేరుగా ఏదైతే పూచీకత్తు సమర్పించి బెయిల్ అయితే తీసుకుంటారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కుమార్.